కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. Welcome to Designer Days. This is Crazy Krish. This is Cutie Priyanka. ప్రియా, మన షోలోకి యాజ్ యూజువల్ గా వెళ్ళిపోయే ముందు ఒక మంచి మాట చెప్తాం. Okay. మరి ఈ రోజు మంచి మాట ఏంటంటే కోపం, యాంగ్రీ. సో ప్రతి మనిషికి కోపం అనేది సహజం. కోపం లేనివాడు మనిషే కాదు. కానీ కోపం వచ్చినప్పుడు మనిషి అనేవాడు ఎలా రియాక్ట్ అవుతాడో తనకే తెలియదు. కోపంలో తిడతాడు, కోపంలో కొడతాడు. కానీ ఒకసారి కోపంలో ఏ పని చేసినా తర్వాత దాని గురించి ఎంత బాధపడినా ఆ టైం తిరిగి రాదు. అవునా? కరెక్ట్. సో కోపం వచ్చినప్పుడు కరెక్ట్ గా కంట్రోల్ చేసుకొని అసలు మనకి ఎందుకు కోపం వచ్చింది, దానికి కారణం ఏంటి, అదంతా ఆలోచించుకొని మనం కూల్ గా ఉంటేనే ఏ పనినైనా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఏమంటావు? కరెక్ట్ చెప్పావు. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, కూల్ గా ఉండండి, లైఫ్ ని ఎప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే, సో ఈ రోజు మన డిజైనర్ డిష్ లో ఇంకో వెరైటీ డిజైనర్ డిష్ తో మీ ముందుకు వచ్చేసాం. సో ఈ రోజు మేము చేయబోయే డిష్ ఏంటంటే మిగులు చపాతీలతో మహా రుచికరమైన రోటీ నూడిల్స్. చాలా మందికి కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటారు. మనం చపాతీలు తిన్నాం, నూడిల్స్ తిన్నాం, కానీ ఈ చపాతీ నూడిల్స్ ఏంటా అని ఒక డౌట్. మరి ముందుగా ఈ చపాతీ నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చపాతీ నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, క్యారెట్, కార్న్, క్యాబేజీ, ఆయిల్, ఆనియన్, చపాతీ, టొమాటో సాస్, సాల్ట్. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి తయారు చేసే పద్ధతి చూద్దామా? నేను రెడీ చూడడానికి. ఇందాక నువ్వు అబ్జర్వ్ చేసావా? ఏంటి? సి 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 అంటే టోటల్ 4 C's మొత్తం. సి సి. ఓకే, సి ఫర్ క్యాబేజ్, క్యారెట్, క్యారెట్, క్యాప్సికమ్, కార్న్. కార్న్ అంటే అన్ని హెల్త్ కి సంబంధించిన అన్ని మన హెల్త్ ని ఇంకా బాగా బెటర్ చేసేవి. ఓకే, సో రైట్ నౌ మన ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. నేను వెళ్ళి పాన్ తీసుకుంటా. ఓకే, సో ఫస్ట్ పాన్ పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు పాన్ పెట్టేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. ఓకే, దాని తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. ఓకే, అంటే ఇప్పుడు వెజిటబుల్స్ ముందే వేస్తున్నావు లేకపోతే వాటర్ బాయిల్ అయిన తర్వాత వేయాలా? వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం వెజిటబుల్స్ అన్ని వేస్తాం. సో రైట్ నౌ వాటర్ అయితే హీట్ అయిపోయినట్టున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏం వేస్తున్నాం? 1 కప్ క్యారెట్ పీసెస్. ఓకే, సో క్యారెట్స్ సన్నగా కట్ చేసుకోవాలన్నమాట మనం క్యారెట్ పీసెస్ ని. ఏంటి ఇది? 1 కప్ క్యాబేజ్. సో క్యాబేజ్ కూడా మనం సన్నగా కట్ చేసుకోవాలి. ఓకే, అలాగే క్యాప్సికమ్ కూడా మనం సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. సో 1 కప్ క్యాప్సికమ్, 1 కప్ క్యాబేజ్, 1 కప్ క్యారెట్, తర్వాత 1 కప్ కార్న్. సో 1 కప్ కార్న్స్ ఏంటి? మనం ఆల్రెడీ లైక్ బాయిల్ చేసుకుందా? పచ్చిదేనా? ఓకే, పచ్చిది లైక్ 1 కప్. సో వేడి వేడి వాటర్ లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత కాసేపు అప్రాక్సిమేట్ గా 1.5 మినిట్ ఉడకాలి. ఓకే, హాఫ్ బాయిల్ అన్నమాట. హాఫ్ బాయిల్. ఓకే, సో ఇప్పుడు మూత పట్టేసుకున్నాం. సో 1.5 మినిట్ వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఓకే ఓకే, మొన్న నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళావు కదా, ఏమైంది? యాజ్ యూజువల్ గా పులిహారే. పులిహార ఏం చేసావేంటి ఈసారి? అంటే ఏం లేదు, పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అబ్బాయి అంటే మా అమ్మ నాన్న, అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు మాట్లాడుకుంటారు, పక్కకి వెళ్ళారు, మమ్మల్ని మాట్లాడుకోమన్నారు. సో నేను పెళ్లి కూతురు కళ్ళలోకి అలా చూస్తూ ఉన్నప్పుడు తను కింద కాఫీని చూస్తూ తాగండి అంది. నేను ఒక రొమాంటిక్ ఫీల్ తో షూర్ 50-50 తాగుదామా అని అన్నా. ఓ, అంత రొమాంటికా? నీకు అలా అర్థమైందా? ఫింగర్ పుచ్చి దానికి అర్థమైంది తెలుసా? నేను పెద్ద పిసిరానోడిని, ఇలాంటి పిసినారి అదలు అసలు పెళ్లి చూపులకి ఎందుకు వస్తారు, వీళ్ళంటి వాళ్ళని ఇంకోసారి ఇంట్లోకి రానివద్దని బయట ఫోటో తీసి బోర్డు కూడా పెట్టింది.
నిజంగా పిసినారే కదా, దాంట్లో ఏముంది కొత్త. ఓ సారీ, నీ ఫీలింగ్ బాయిల్ అయినట్టుంది. బాగా బాయిల్ అవుతుంది. ఓకే అదే. సో రైట్ నౌ ఓకే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకే ఎస్, కంప్లీట్ గా బాయిల్ అయిపోయింది. సో ఈ బాయిల్ అయిన దాన్ని కంప్లీట్ గా మనం పక్కకు తీసేసుకోవాలి. ఓకే, సో డ్రైన్ చేసుకోవాలన్నమాట. అంత ఫ్రెష్ గా ఉన్నాయి కదా, ఆబ్వియస్లీ వెజిటేబుల్స్ ఫ్రెష్ గానే ఉంటాయి అనుకో. సో కంప్లీట్ గా ఫైనల్ గా బాయిల్ అయిన వెజిటేబుల్స్ అన్ని ఇలా మనం డిష్ అవుట్ చేసుకున్నాము. సో కంప్లీట్ గా డ్రైన్ అయిపోయింది. ఓకే, వెజిటేబుల్స్ అయితే డ్రైన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మళ్ళీ స్టవ్ వెలిగించాలనుకుంటా. ఎగ్జాక్ట్లీ, నువ్వు స్టవ్ వెలిగించు, నేను పాన్ తీసుకొస్తా. ఓకే ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. బ్రిలియంటా, ఎలా డే బై డే. ఇప్పుడు ఆనియన్స్. ఓకే, ఓకే ఆనియన్స్ గోల్డ్ కలర్ లో వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ ఇందాక మనం డ్రైన్ అవుట్ చేసుకున్న ఈ బాయిల్డ్ వెజిటేబుల్స్ అన్ని కంప్లీట్ గా దీనిలో వేసేసుకోవాలి. ఓకే, ఓకే అది బాగా మిక్స్ చేసి మనం చపాతీ నూడిల్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, యా. సో వీటిని ఓకే సో దీంతో పాటు పైనుంచి టొమాటో సాస్. ఎస్, టొమాటో సాస్ వేసుకొని యా, సో మొత్తానికి ఒక 1 కప్ టమాటో సాస్ వేసేసుకొని పైనుంచి లాస్ట్లో కొద్దిగా ఉప్పు వేసి కంప్లీట్గా మిక్స్ చేసేసుకోవాలి. వావ్, నిజంగా ఒక నూడిల్స్ ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. అంటే చపాతీతో నూడిల్స్, నార్మల్గా మనం నూడిల్స్ చేస్తాం, అది కాదు ఇక్కడ. డిజైనర్ డిష్లో చపాతీతో నూడిల్స్ అంటే సూపర్. నిజంగా చాలా స్పెషల్ గా ఉంది కదా, స్పెషల్ గా ఉంది, చూడడానికి మంచి కలర్ఫుల్ గా ఉంది, డెలిషియస్ గా ఉంది, హెల్దీ కూడా. అంటే మనం చేసే ప్రతి డిజైనర్ డిష్ మనం హెల్దీగానే చేస్తాం కదా. ఎగ్జాక్ట్లీ. అయిపోయిందా, మొత్తం మిక్స్ చేసావా? యా, రెడీ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడమే. ఓకే, వావ్. అంటే ప్రియా, నువ్వు బేసిక్ గా నూడిల్స్ తినాలంటే ఎక్కడ తింటావు? ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్తాము, వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు, వాడు ఏ ఆయిల్స్ యూజ్ చేస్తాడు, దానివల్ల మన హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మనం ఏం పట్టించుకోము, వేడివేడిగా వెళ్తాం, తినేస్తాం. కానీ ఇక్కడ మన ఇంట్లో మన చపాతీలతో మంచి మంచి వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసి మంచి ఆయిల్స్ యాడ్ చేసుకుని ఒక హెల్తీ అండ్ డెలిషియస్ ఫుడ్ ని ఈ రోజు మన ప్రేక్షకుల కోసం మన డిజైనర్ డిష్ లో చూపిస్తున్నాం. మరి ఇంకొకటి ఏంటంటే, మామూలుగా స్కూల్ కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, నార్మల్ గా వెరైటీ ఏదైనా మంచి డిష్ చేయమ్మా, అది కావాలి ఇది కావాలంటారు. సో అలాంటి పిల్లలకి ఇలాంటి డిజైనర్ డెలిషియస్ డిష్ మంచిగా చేసి ఇచ్చామనుకో, వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. అంటే ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ టైప్ అలాంటికి పర్ఫెక్ట్ అన్నమాట. సో ముందుగా మనం టేస్ట్ చేసేద్దాం. హే, టేస్ట్ చేసే ముందు ఒకసారి వ్యూవర్స్ కి చెప్పు. ఓకే, చపాతీ నూడిల్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేయ విధానం ఏంటో చూద్దాం. చపాతీ నూడిల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, క్యారెట్, కార్న్, క్యాబేజీ, ఆయిల్, ఆనియన్, చపాతీ, టొమాటో సాస్, సాల్ట్.
చపాతీ నూడిల్స్ తయారు చేయు విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో తగినంత వాటర్ పోసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత వాటర్ని మరగనించి ఆ తరువాత ముందుగా 1 కప్పు సన్నగా కట్ చేసిన క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్, కార్న్ వేసుకోవాలి. కార్న్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బాయిల్ అయిపోయిన వెజిటేబుల్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ఏవైతే వెజిటేబుల్స్ మొత్తాన్ని సపరేట్ బౌల్లోకి తీసుకున్నామో ఆ వెజిటేబుల్స్ మొత్తాన్ని ఈ ప్యాన్లోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత నూడిల్స్ లాగా సన్నగా తరిగి పెట్టుకున్న చపాతీ మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలి. అది మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసిన తర్వాత కొంచెం టొమాటో సాస్, ఉప్పు వేసుకొని కంప్లీట్గా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన చపాతీ నూడిల్స్ రెడీ. ప్రాసెస్ ఏంటో చూసారు కదా. సో వేడి వేడి రుచికరమైన చపాతీ నూడిల్స్ ని ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఎస్, వావ్, చూస్తుంటేనే చాలా చాలా టెంప్టింగ్ గా ఉంది. అవును. సో చపాతీ నూడిల్స్ టేస్టీవి మేము టేస్ట్ చేయబోతున్నాము. వావ్, నిజంగా చాలా టేస్టీగా ఉంది తెలుసా. ఒక విషయం చెప్పాలి, ఈ చపాతీ నూడిల్స్ లో అంటే టేస్ట్ బాగుందని అంటారు కదా, ఎందుకు అంత బాగుందో తెలుసా? మనం ఏదైతే బాయిల్డ్ వెజిటబుల్స్ ఉన్నాయో వాటి ఫ్లేవర్స్ అన్ని మిక్స్ అయ్యి దాంతోపాటు చపాతీని కూడా అలా అన్నిటితో కలిపి మిక్స్ చేసి పైనుంచి టొమాటో సాస్ వేసి సో అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అయ్యి నోట్లోకి జ్యూసీగా వెళ్తూ చాలా రుచికరంగా ఉంది. మీరు కూడా ట్రై చేయాలి. సో ఇవాళ మా చపాతీ నూడిల్స్ చూస్తారు కదా, మరో డెలిషియస్ డిష్ తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ క్రేజీ క్రిష్, క్యూటీ ప్రియాంక, సైనింగ్ ఆఫ్.